అందరికీ లాస్, ఇండస్ట్రీకి పెద్ద లాస్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి పెద్ద లాస్, మా ఫ్యామిలీకి పెద్ద లాస్. ఈజ్ అ జీనియస్. కొందరే అలా పుడతారు. సో అలాంటి దాసరి గారు ఆయన సినిమా ఫీల్డ్లోనూ జీనియస్గా ఉన్నారు, పొలిటికల్ ఫీల్డ్లోనూ పెద్ద జీనియస్గా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక పెద్ద సపోర్ట్గా, ఒక పెద్ద లీడర్గా, అన్నీ ఇన్ ఆల్వేస్. ఇలాంటి ఒక లాస్ ఇంత 75 ఇయర్స్లో ఆయన 100 ఇయర్స్ పైగా బతి ఉంటే చాలా బాగుండేది. బట్ దాసరి గారితో నా అనుబంధం నాకు చిన్న వయసు నుంచి, అంటే మా అమ్మగారు పద్మ గారు వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఒకే చోట పనిచేశారు. సో నేను 4 సంవత్సరాల వయసు నుంచి కూడా వాళ్ళ ఇంట్లో తిరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు. అంటే ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, నష్టం వచ్చినా ఫస్ట్ ఆయనతోనే మాట్లాడేవాళ్ళం. ఆయన ఫోన్ చేసేవారు. ఇలా ప్రాబ్లంలో ఉన్నాను అంటే వెంటనే పిలిచి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నాకు ఏదైనా కష్టం, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నాకు తెలియడం లేదు. అంటే యాక్చువల్గా బాగా అయిపోయారు, ఇంటికి వచ్చేసారని చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా సడన్గా ఎందుకు జరిగిందో, కానీ ఏం జరిగినా ప్రతిదీ ఏదో ఒక కాజ్తోనే జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా అలాగ బాస్ లాగే ఉంటారు. ఇండస్ట్రీకి అంటే కష్టాల్లో ఉన్న చాలామందికి చాలా పెద్ద లాస్. అంటే బాగున్న వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలరు, వాళ్ళకి సహాయం చేయడానికి చాలామంది ఉంటారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా సహాయం కోరి వచ్చే వాళ్ళకి ఏమో ఈరోజు ఇండస్ట్రీలో ఎవరుంటారో నాకు తెలియదు. నిన్నటి వరకు దాసరి గారు, రేపటి నుంచి ఎవరో ఐ హ్యావ్ నో క్లూ. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ద హోల్ ఇండస్ట్రీ అండ్ ఎస్పెషల్లీ నాకు, నా పిల్లలకి, మా ఆయనకి. వి మిస్ హిమ్ సో మచ్. ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా హాయిగా ఉండాలి అని భగవంతుని ప్రార్థన.